సో హాయ్ అండి. సో వెల్కమ్ టు ఏజే అకాడమీ. సో ఈ వీడియోలో అయితే మనం నంబర్ సిస్టమ్‌లో బ్యాంకింగ్ రిలేటెడ్ మెయిన్‌లీ ఫోకస్డ్ ఆన్ బ్యాంకింగ్ లెవెల్ క్వెషన్స్ అండి. సో లాస్ట్ వీడియోలో మనం ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ లెవెల్ క్వెషన్స్ చూసినాం. సో ఈ వీడియోలో అయితే మనం బ్యాంకింగ్ లెవెల్ క్వెషన్స్ చూద్దామన్నమాట. ఓకే. సో బేసిక్‌గా ఈజీ టు హార్డ్ లెవెల్ ఎళ్దామండి. సో స్టార్టింగ్ క్వెషన్స్ మీకు కొంచెం ఈజీ అనిపిస్తాయి. స్లోగా మనం హార్డ్ లెవెల్‌కి గేర్ షిఫ్ట్ చేసేద్దామన్నమాట. అండ్ వన్ మోర్ పాయింట్ ఏందంటే మీరు అప్రోచ్ మీద ఫోకస్ చేయండి. డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫోకస్ ఆన్ అప్రోచ్. ఎందుకంటే మీరు అప్రోచ్ నేర్చుకుంటే ఇట్లాంటివి 100 ప్రాబ్లమ్, 1000 ప్రాబ్లమ్‌లు చేయొచ్చు. సో, ఫోకస్ ఆన్ ది అప్రోచ్. ఓకే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసి సొల్యూషన్ బేస్డ్ మైండ్‌సెట్ పెట్టుకుంటారు. నో. యూ షుడ్ బి అప్రోచ్ బేస్డ్. ఎందుకంటే ఇదే టెక్నిక్ మనం ఇంకో 10, 20 ప్రాబ్లమ్‌లకి యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే. సో, లెట్స్ స్టార్ట్ దిస్ ఫస్ట్ ప్రాబ్లమ్. సో, ఫస్ట్ దీన్ని క్లీన్ చేసేద్దామా? Okay, let's go. Okay. So, what is the sum of the unit digits of the following numbers? Okay. So, 101 power 11, 306 power 236, 365 power 144. ఎట్లా చేద్దాం? సో, ఇది మనం హ్యూమన్‌గా చేయలేము. క్యాలిక్యులేటర్‌లో కూడా మనం చేయలేమండి ఇది. క్యాలిక్యులేటర్‌లో కూడా మనం చేయలేము. ఓకే. సో, దీనికే మనకి యూనిట్ డిజిట్స్ అని కాన్సెప్ట్ ఉంటదనమాట. సో, బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను డీటెయిల్‌గా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయను. బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైనా సరే మీ యూనిట్స్ ప్లేస్‌లో అంటే గివెన్ నంబర్ యూనిట్స్ ప్లేస్‌లో అంటే ఈ నంబర్ యూనిట్స్ ప్లేస్‌లో ఏముందండి 1 కదా! సో, అలా యూనిట్స్ ప్లేస్‌లో 0 గాని, 1 గాని, 6 గాని, 5 గాని ఈ 4 నంబర్స్ ఉన్నాయి అంటే దాని యూనిట్ డిజిట్ ఏంటిదండి? యూనిట్స్ డిజిట్ ఈస్ ఇట్‌సెల్ఫ్. ఇట్‌సెల్ఫ్ అంటే ఇప్పుడు యూనిట్స్ ప్లేస్‌లో మీకేముందండి? యూనిట్స్ ప్లేస్‌లో 0 ఉంది గదా! దీని యూనిట్ డిజిట్ ఏంటిదండి? 0. ఇట్‌సెల్ఫ్ అంటే 0. ఇక్కడ మీకు యూనిట్స్ ప్లేస్‌లో ఏముంది? 1 ఉంది. సో, దీని యూనిట్ డిజిట్ ఏంది? 1. 6కి యూనిట్ డిజిట్ ఏంది? 6. 5కి యూనిట్ డిజిట్ ఏంది? 5. ఇది దాని మీనింగ్. మళ్ళీ చెప్తా చూడండి. ఎప్పుడైనా గివెన్ నంబర్ యూనిట్స్ ప్లేస్‌లో 0 గాని, 1 గాని, 6 గాని, 5 గాని ఈ 4 నంబర్స్‌లో ఏదున్నా గాని, దాని యూనిట్స్ డిజిట్ అనేది ఇట్‌సెల్ఫే. అంటే 0కి యూనిట్ డిజిట్ 6, 1కి 1, 6కి 6, 5కి 5. మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ప్రాబ్లమ్ కాబట్టి క్లారిటీ వస్తది చూడండి. ఇప్పుడు ఇక్కడ 101లో యూనిట్స్ ప్లేస్ ఏముందండి? 1 గదా! దీని యూనిట్స్ డిజిట్ ఎంత తెలుసా? దీని యూనిట్స్ డిజిట్ అనేది 1. ఇక్కడ 6 ఉంది. 6 కూడా ఉంది. 6 అంటే ఏందండి? యూనిట్స్ డిజిట్ ఏం చెప్పా? 6. ఇక్కడేముంది? 5 ఉంది. 5 క్వెషన్‌లో కూడా అదే అడిగాడు చూడండి. సమ్ ఆఫ్ ది యూనిట్స్ డిజిట్ అడిగిండు. టోటల్ డిజిట్ అడగలే. యూనిట్స్ డిజిట్ అడిగిండు. మీరు కావాలంటే ఈ ట్రిక్‌ని వెరిఫై చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు 1 1 కాదు 6 తీసుకోండి. 6 స్క్వేర్ ఎంత అండి? 36. 6 క్యూబ్ 216. 6 పవర్ 4 6. మీరు 6 పవర్ ఎంత తీసుకున్నా గాని యూనిట్స్ డిజిట్ అనేది ఎప్పుడు 6ఏ వస్తది. అది చేంజ్ అవ్వదు. 6 పవర్ 1,00,000 తీసుకున్నా గాని యూనిట్స్ డిజిట్ 6 వస్తదనమాట. సో, అట్లే సిమిలర్‌లీ 0కి, 1కి, 6కి, 5కి ఆ నంబర్సే రిపీట్ అయితాయి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 1కి ఏముంది? 1. 6కి 6, 5కి 5. 1 + 6 7, 7 + 5 12. సో, ఆన్సర్ అనేది 12. అప్రోచ్ గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఎగ్జామ్‌లో 3 నంబర్స్ కూడా ఇవ్వడండి. సింగిల్ నంబర్ ఏస్తాడు. ఇప్పుడు ఏంది 1006 పవర్ 199 ఇచ్చిండు. నాకేంది యూనిట్స్ డిజిట్ అడిగిండు. యూనిట్స్ ప్లేస్‌లో ఏముంది 6. సో, ఆన్సర్ 6. అంటే రైల్వేస్‌లో ఇస్తాడండి ఇట్లా. రైల్వేస్, ఎస్ఎస్‌సిలో ఈ లెవెల్ ఆఫ్ క్వెషన్ ఇస్తాడు. బ్యాంకింగ్‌లో కొంచెం టఫ్ ఇస్తాడండి. ఇట్లా అడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని, ప్రోడక్ట్ గాని ఏదో ఒకటి ఇస్తాడనమాట. సో, టెక్నిక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ 4 నంబర్స్ టెక్నిక్ అయితే గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మనం మిగిలిన నంబర్స్ కూడా చెప్పేద్దాం అనమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానెల్‌ని. సో, నెక్స్ట్ గో టు సెకండ్ క్వెషన్. ఓకే. ఇది జుజుబి క్వెషనే అండి. అంటే ఇప్పుడు ఇది ఎస్‌బీఐ క్లర్కా? యాక్చువల్లీ ఇది క్లర్క్ లెవెల్ గూడా గాదు. అంటే ఇట్స్ లిటరల్లీ ఈజీ. ఇంత ఈజీది ఇవ్వడు. ఓకే. లెట్స్ డూ ఎనీవే. ఏమన్నాడు? ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ 584 ఇంటూ 428 ఇంటూ 667 ఇంటూ 213 గదా!
ఎప్పుడైనా సరే అండి యూనిట్ డిజిట్ అడిగాడనుకోండి, దాని ముందు నంబర్‌లను మీరు మర్చిపోవాలి. అంటే 5ని 8ని మర్చిపోవాలి. 4ని 2ని మర్చిపోవాలి. 6ని 6ని మర్చిపోవాలి. 2ని 1ని మర్చిపోవాలి. ఓకే. ఇక్కడ మిగిలినయి ఏమున్నాయండి? 4 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 3. 4 ఎయిట్స్ ఎంత? 32. 3 సెవెన్స్ 21. ఇక్కడ గూడా అంతే. ఓన్లీ యూనిట్ డిజిటే మ్యాటర్స్. 2ని కట్ చేయండి. 3ని కట్ చేయండి. 2 ఇంటూ 1 2. ఆన్సర్ 2. సింపుల్ అండి. మీకు అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏదిచ్చినా గాని, అర్థమెటిక్ ఏదిచ్చినా గాని ముందు నెంబర్లు కొట్టి పడేసేయాలి. సీదా కొట్టి పడేసి మిగిలిన నంబర్ చేసేసుకోవాలి. ఎందుకు? వాడు అడిగింది యూనిట్ డిజిట్. నేను మొత్తం ఎందుకు చేస్తా? వాడు అడిగింది యూనిట్ డిజిట్ అన్నప్పుడు నేను యూనిట్ డిజిట్ చేస్తా కదా! వేరే ఎందుకు చేస్తా? అంతే కదా! మనం తెలివైనోళ్ళం. లెట్స్ గో టు థర్డ్ క్వెషన్ దెన్. హ్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో చెప్పొచ్చు. ఏమైనా కాన్సెప్ట్ చెప్పమన్నా చెప్పేద్దాం. సో, ఇది గూడా కొంచెం ఈజీయే అండి. ఓకే. సో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 3 అండ్ 9? సో, 3కి అందరూ వాడే టెక్నిక్ కాకుండా నేను వేరేది చెప్తా చూడండి. 3కి ఏంటిది? సమ్ ఆఫ్ ది నంబర్స్ ఇన్ గివెన్ డిజిట్. ఇదే గదండీ మీరు వాడేది? సో, దీనికన్నా నేను కొంచెం ఈజీ ట్రిక్ చెప్తానన్నమాట. ఓకే. సో, దీనికన్నా కొంచెం ఈజీ చూద్దాం. ఓకే. ఎప్పుడైనా సరే డివిజిబుల్ బై 3 అని ఇచ్చిండనుకోండి. ఓకే. సమ్ 3 వచ్చినా ఆర్ 3 డిజిట్ కనిపించినా, 6 డిజిట్ కనిపించినా, 9 డిజిట్ కనిపించినా, 12 కనిపించినా అంటే సమ్ ఆర్ డిజిట్స్. సమ్ ఆర్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. నేను ఎగ్జాంపుల్‌తో చెప్పినప్పుడు మీకు అర్థమైతది. ఓకే. సో, 3 కనిపించినా, 6 కనిపించినా, 9 కనిపించినా, 12 కనిపించినా అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అయినా సరే ఆర్ డిజిట్స్ కనిపించినా సరే. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక్క నిమిషం ఇట్లా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు 3 ఉందా? 3 ఇక్కడ కనిపించిందా? 3ని నేను సీదా కొట్టేస్తా. 6 కనిపించిందా? 6ని కొట్టేస్తా. 9 కనిపించిందా? 9ని కొట్టేస్తా. ఓకే. ఇప్పుడు 7+2 ఎంతండి? 9 గదా! సో, 2ని 7ని గూడా కొట్టేస్తా. మీకు అర్థమైతుందనుకుంటా చూడండి. ఇక్కడ నేను 9 నంబర్ కనిపిస్తే 9ని కొట్టేసిన. అర్థమైంది గదా! ఇది అందరికి అర్థమైంది. ఇక్కడ 2+7 గూడా 9 గదా! అందుకే 2ని 7 గూడా కొట్టేసిన. ఇప్పుడు 8+5 ఎంత? 13. 13 డివిజిబుల్ బై 3 కాదు గదా! సో, కొట్టేసా. మీరు జేసే టెక్నిక్ ఏముంటది జెప్పనా? 3+5 8, 8+6 14, 14+6 16, 23, 23+8 31, 40, 40 ఏసి బై 3 ఏస్తారు. నాకు తెలిసి అందరూ ఇదే మెథడ్ ఏస్తారండి. దానికన్నా ఇది ఈజీ మెథడ్. ఎప్పుడైనా సరే డివిజిబుల్ బై 3 అడిగినప్పుడు ఏం జేయాలి? సమ్ ఆఫ్ ది సారీ సమ్ ఆర్ డిజిట్స్ ఇవి కనిపిస్తే వాటిని కొట్టేసేయాలి. అంటే 3 కనిపించినా, 6 కనిపించినా, 9 కనిపించినా, 12 ఇప్పుడు 3 ఉందండి. 3 కనిపిస్తే కొట్టేసిర్రు. అట్లే 2, 1 కనిపించినా గాని ఈ రెండిటిని కొట్టేయొచ్చు. ఎందుకంటే 2+1 3 గదా! అది నేను చెప్పేదన్నమాట. ఆ డిజిట్ కనిపించినా, ఆ సమ్ ఆఫ్ ది డిజిట్స్ కనిపించినా దేన్నైనా కొట్టేసేయాలి మీరు. ఇప్పుడు నేను నెక్స్ట్‌ది చేస్తా చూడండి. ఇక్కడ 3 కనిపిస్తుందా? 3ని కొట్టేసిన. 5+4 9 దీన్ని కొట్టేసిన. నెక్స్ట్ 7+2 9 దీన్ని కొట్టేసిన. నెక్స్ట్ 6+6 12 దీన్ని కూడా కొట్టేసిన. 8+5 ఎంత? 13. 13 డివిజిబుల్ బై 3 ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ సేమ్ దీనికి కూడా అంతే అండి. 5 6 కొట్టేసినారు సీదా. అది అవసరం లేదు మనకి. నెక్స్ట్ 5, 7, 9 చూడండి ఇక్కడ 3 డిజిట్స్ ఇచ్చిండు. 3 డిజిట్స్ ఇచ్చినా దాన్ని కొట్టేయండి. మీరు టెన్షన్ పడకండి. ఓకే. నెక్స్ట్ 5+5 10, 10+2 12 ఈ 3 కొట్టేసిన. ఇంగో చూడండి. ఫైనల్‌గా ఇక్కడ ఏం మిగులుతుంది 2. ఈస్ 2 డివిజిబుల్ బై 3? నో. కొట్టేసా. లాస్ట్ నంబర్. యాక్చువల్లీ మీరు లాజిక్ వాడాలి ఇక్కడ. ఇక్కడ లాజిక్ ఏంది? 3 ఆప్షన్స్ కాదంటే థర్డ్ ఆప్షనే. నేను అసలు ఇది చెక్ చేయాల్సిన పని లేదు. బట్ మీకు అర్థం కానీకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఎగ్జామ్‌లో దాన్ని కూడా చేసి పక్కా దాన్ని కూడా మీకు అవార్డ్ ఏమి ఇయ్యరండి. సో, సీదా దాన్ని కొట్టి పడేసేయాలి. ఓకే. జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయనీకే నేను చెప్తున్నా చూడండి. ఫస్ట్ 6, 9, 6 కొట్టేసిన. 5+4 9 కొట్టేసిన. ఇంకేముందండి 5+4 కొట్టేసిన. 7+8 15 ఈస్ 15 డివిజిబుల్ బై 3? యెస్.
సో, డి ఆప్షన్ ఈస్ ఆగండి. ఆగండి. నాకు తెలుసు క్వెషన్. 3 తోని, 9 తోని రెండిటితోని డివిజిబుల్ అవ్వాలి. సో, ఫస్ట్ 3 3తో అవ్వట్లే అంటే 9తో గూడా అవ్వదండి. 9తో గూడా అవ్వదు. సో, లాస్ట్ ఆప్షన్ 9తో అవుద్ది. ఇప్పుడు నేను డివిజిబిలిటీ రూల్ ఫర్ 3కి టెక్నిక్ జెప్పిన. మరి 9కి ఏంది టెక్నిక్? ఒక్క నిమిషం. 9కి గూడా ఇంతే ఉంటదండి టెక్నిక్. 9కి గూడా మీరు సమ్ ఆఫ్ ది డిజిట్స్ ట్రిక్కే వాడతారు చాలా మంది. 9కి ఏందంటే ఓన్లీ 9 కనిపిస్తే కొట్టేయాలండి. 9 సమ్ ఆర్ డిజిట్ 9. అంటే ఇప్పుడు 5, 4 కనిపించింది. దీని సమ్ 9 కదా కొట్టేయొచ్చు. 9 కనిపించింది కొట్టేయొచ్చు. మీకు ఎయిదర్ సమ్ ఆర్ డిజిట్ 9 కనిపిస్తే కొట్టేయొచ్చు. ఇప్పుడు ఈ లాస్ట్ నంబర్ ఉందా దీన్ని రాస్తా చూడండి. 5, 4, 6, 5, 7, 8, 9, 6, 5, 4. ఇప్పుడు 5 + 4 9 కొట్టేసేయండి. 5 + 4 9 కొట్టేసేయండి. ఈ 9 కొట్టేసేయండి. ఇప్పుడు మిగిలిన నంబర్స్ చూద్దాం. 8 + 7 ఎంత? 15. 15, 6, 21, 27. 27 డివిజిబుల్ బై 9 గదా! సో, ఆప్షన్ డి కరెక్ట్. సో, మీరు సమ్ ఆఫ్ ది డిజిట్స్ ట్రిక్ వాడకండి. ఈ ట్రిక్ అనేది చానా ఎఫిషియంట్‌గా ఉంటది. మనం తెలివైనోళ్ళం తెలివైనోళ్ళలాగా జేయాలి. ఓకే. వి షుడ్ నాట్ బి డమ్. కొంచెం ఇంటెలిజెంట్ ట్రిక్‌తో పాటు మనం అప్‌గ్రేడ్ అయితూ ఉండాలి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. 3కి, 9కి నేను చెప్తున్నది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ అండి. మీరు కావాలంటే ఏ నంబర్‌కైనా వెరిఫై చేసుకోండి. 3కి ఏంటిది? 3కి 3, 6, 9, 12 ఈ నంబర్స్ కనిపిస్తే కట్ చేసి పడేయాలి. 9కి ఏంది ఓన్లీ 9 కనిపిస్తే కట్ చేసి పడదొబ్బాలి. సీదా. ఓకే. నెక్స్ట్ ఓకే. కొంచెం టఫ్‌ది చూద్దామండి. ఇప్పటివరకు చాలా ఈజీది చూసేసినాం గదా! సో, క్లర్క్ మెయిన్స్‌లో వచ్చిందంట. చేసి పడేద్దాం. సో, దేర్ ఈస్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ బి బై సి. ద హోల్ నంబర్ ఏ ఈస్ ఎ ప్రైమ్ నంబర్. సో, ఏ అనేది ప్రైమ్ నంబర్ అంట. రాసేద్దాం ఏ ప్రైమ్. అండ్ డినామినేటర్ సి ఈస్ మల్టిపుల్ ఆఫ్ 2. ఓకే. సి ఈస్ మల్టిపుల్ ఆఫ్ 2. సో, ద ప్రొడక్ట్ ఆఫ్ ది హోల్ నంబర్ అండ్ ద డినామినేటర్ ఈస్ 18. ప్రొడక్ట్ ఆఫ్ ది హోల్ నంబర్ ఏంది ఇక్కడ ఏ. ఓహో! ఇది హోల్ అండ్ ప్రైమ్ నంబరా? a into c equal to 18 and the product of numerator and denominator b into c is 24. Find the value of b. b వాల్యూ కనుక్కోవాలి. ఓకే. సో, దీన్ని 2 మెథడ్స్‌లో చేయొచ్చండి. ఫస్ట్ మెథడ్ ఏంటిది? స్ట్రీట్ స్మార్ట్ మెథడ్. అంటే కొందరికేందంటే ఫార్ములాస్ తెలీదు. కానీ ఏంది వాళ్ళు త్రూ వెరిఫికేషన్ చేస్తారు. వాళ్ళు కొంచెం స్ట్రీట్ స్మార్ట్. ఆ మెథడ్ చూద్దాము. a ఇంటూ c 18. ఇక్కడ ఏమిచ్చిండు? హోల్ నంబరు, ప్రైమ్ నంబర్ అని మనకు ఒక క్లూ ఇచ్చేసిండు. సి ఏంది? మల్టిపుల్ ఆఫ్ 2 ఇచ్చేసిండు. సో, ఇప్పుడు ఇక్కడ 18 రావాలంటే సిది మనం వెరిఫై చేద్దామండి. సి మాక్సిమం ఎంత ఉండగలుగుతది? సి 18 ఉండలేదు. ఎందుకంటే సి 18 ఉంటే ఏ 1 అయితది. 1 ప్రైమ్ నంబర్ కాదు గుర్తుపెట్టుకోండి. లెజెండ్స్ ఉంటారు కొందరు 1 ప్రైమ్ అనుకుంటారు. 1 ఈస్ నాట్ ఏ ప్రైమ్. 1 ఈస్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నంబర్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, 18 ఉండొద్దు సి అనేది. సో, సి మాక్సిమం వాల్యూ ఎంత? 8. ఎందుకు? ఎందుకంటే ఏ అనేది హోల్ నంబర్ అన్నాడండి. ఏని మీరు డెసిమల్ తీసుకోలేరు. సో, ఓకే. సో, వెరిఫై చేద్దాం. ఏ ఇంటూ 2 తీసుకుందాం ఫస్ట్. 2 9 18. ఏ 9 ఉండొద్దు. ఎందుకు? 9 ఈస్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో, నెక్స్ట్ 6 తీసుకుందాం. 6 3 18. 3 ఈస్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా తీసుకోవచ్చా అండి? నెక్స్ట్ సి 9 తీసుకోలేము. ఎందుకంటే సి అనేది మల్టిపుల్ ఆఫ్ 2 గుర్తుపెట్టుకోండి. సో, ఏ అనేది ఏంటిది ఆన్సర్? ఏ3. సారీ ఏ3 కాదు. ఏ3ఏ. సి6. ఓకే. ఇక్కడ 6 పెడితే 6 4 జా 24. బి ఈక్వల్ టు 4 అంతే. కొందరు కొంచెం ప్రొఫెషనల్‌గా చేస్తారండి. అందరు స్ట్రీట్ స్మార్ట్ కాకుండా కొంచెం ప్రొఫెషనల్. సో, ఇది బై చేసేద్దామా? ఏ బై బి చేస్తే ఎంత అండి? ఏ బై బి చేస్తే 18/24. హ్మ్. ఏమొస్తుంది? 6 3 జా 6 4 జా 24. 3/4. ఇక్కడ ఏ అనేది ఏమిచ్చిండు? ఏ ప్రైమ్ నంబర్ ఇచ్చిండు. ఏ ప్రైమ్ నంబర్ ఇచ్చినప్పుడు ఇది 3:4 గదండీ! ఏ 3 అయిపోతుంది డైరెక్ట్. 3 ఇప్పుడు 3:2 అంటే ఏంది? ఇక్కడ 3x, 4x అని తీసుకుంటాం గదా! ఇక్కడ x ఏ వాల్యూ ఉండొద్దు. ఎందుకు? హోల్ నంబర్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్ అని ఇచ్చిండు. ప్రైమ్ అంటే మల్టిపుల్స్ దానికి ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫే ఉంటది. సో, అందుకే ఏ అనేది 3.
లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. లేకపోతే ఆలోచించండి. ఏ అనేది ప్రైమ్ నంబర్ ఉన్నప్పుడు ఏ 3నే అయితది కదా! ఏ 6ఓ, 9ఓ అవ్వదు కదా! అండ్ ఇట్ ఈస్ ఎ హోల్ నంబర్. మనకు డెసిమల్ తీసుకునే ఛాన్స్ కూడా లేదు. సో, ఏ 3 అప్పుడు మరి బి 4ఏ కదా! సో, ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏం కాన్సెప్ట్ కావాలన్నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.